కాలేజీల మురికి కూపాల శ్రీ చైతన్య నారాయణ కాలేజీలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం. వివిధ శాఖలు ఇచ్చినటువంటి అనుమతులపైన ఎక్కడో ప్రెస్ నోట్ కూడా పెట్టారు నిన్న పాపం. తెలంగాణ ఉమెన్స్ కమిషన్ డైరెక్ట్స్ అథారిటీస్ టు సబ్మిట్ రిలవెంట్ అథరైజేషన్ ఫర్ శ్రీ చైతన్య కాలేజ్ మాదాపూర్ ఐఐటి ప్లస్ నారాయణ జూనియర్ కాలేజ్ బాచ్పల్లి ఐఐటి గర్ల్స్ క్యాంపస్. ఇక్కడ ఈ చైతన్య కాలేజీ నారాయణ కాలేజీకి ఇచ్చినటువంటి కండిషన్స్ చూస్తుంటే ఎట్లా వాళ్ళకు ఏ హైజీన్ లేదు, సేఫ్టీ లేదు, లివింగ్ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ అమ్మాయిలు విద్యార్థులు మహిళా విద్యార్థులు ఏ విధంగా ఉంటున్నారు హాస్టల్స్లో భయమైంది. అందుకనే జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషను, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంటు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టు సబ్మిట్ ఆల్ అథరైజేషన్ పర్మిషన్స్ అండ్ ఎన్ఓసిస్ కూడా గ్రాంటెడ్ ది ఆపరేషన్. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళకు వీళ్ళకు ఉన్నది లొల్లి. ఎట్లిచ్చిర్రు సేఫ్టీ ప్రకారం, ఫైర్ సేఫ్టీ లేదు వాళ్ళకు, ఫుడ్ సేఫ్టీ లేదు వాళ్ళకు, ఏ సేఫ్టీ లేనటువంటి వాళ్ళకు ఎట్లా ఎన్ఓసీలు ఇచ్చిర్రా లేదా, ఎన్ఓసీ లేకుండా నడుపుతున్నారా అనేటువంటిది వీళ్ళకు వచ్చింది. వి కమిషన్ విల్ కేర్ఫుల్లీ రివ్యూ ద సబ్మిషన్ ఫ్రమ్ దిస్ డిపార్ట్మెంట్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఫర్దర్ యాక్షన్ విల్ బి టేకన్ టు ది ఎన్ష్యూర్. ఈ ఇచ్చినటువంటి ఈ జిహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ 4 సంస్థల ద్వారా 4 ఆర్గనైజేషన్లు ఈ 4 శాఖలు ఏవైతే నివేదికలు ఇస్తాయో ఆ నివేదికల ఆధారంగా ఈ 2 హాస్టల్స్ పైన చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులోనే. నిజంగా ఒప్పుకుంటున్నాం, చాలా మంచి పని చేసిర్రు. ప్రైవేట్ హాస్టల్స్ ఎందుకు ముందుగాల తీసుకోవాలంటే ప్రైవేట్ హాస్టల్స్కి లక్షల ఫీజులు కడుతురు. పిల్లల తల్లిదండ్రులు పాపం కూలీనాలు చేసుకునేటోళ్ళు కూడా నా పిల్లలు చదివితే మంచిగా అయిపోతారని అసలు ఈ ప్రభుత్వ విద్య మొత్తం ఖరాబ్ కావడంతో ప్రైవేట్ విద్యలో పోయి లక్షల రూపాయల ఫీజులు కడుతురు. లక్షలే. చిన్న పిల్లలకు కూడా స్కూళ్ళలో పోతే 2-2.5 లక్షల ఫీజులు. ఏం చదువులో ఏందో అర్థం కావట్లేదు. భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైన సమీక్ష చేయకపోతే మొత్తం ఈ తల్లిదండ్రులు కష్టపడే దాంట్లో ఏడాదికి 2 లక్షలు ఒక పిల్లగానికి కడితే 2-4 లక్షలు కడితే అక్కడనే పోయిన మన జీవితం అంతా. జీవితం ఎందుకు వాడు కష్టపడతాడంటే పిల్లలకు ఫీజులు కట్టడానికి, అంతే, వేరే ఏం లేదు. పోనీ గవర్నమెంట్ పాఠశాలలు వేద్దామంటే ఏ లేదు, సమాజంలో చిన్న చూపు. ఇగో ఇది పరిస్థితి. ఇగో ఈ పద్ధతి మారాలి, మారకపోతే కష్టం. అట్లనే తెలంగాణ ఉమెన్ కమిషన్కు అమ్మ మీరు అట్లనే పోయి ఏది గవర్నమెంట్ హాస్టళ్లలో ముఖ్యంగా లేడీస్ హాస్టళ్ళు, లేడీస్ ఉండేటువంటి గురుకులాలు, అమ్మాయిలు ఉండేటువంటి గురుకులాలు, అమ్మాయిలు ఉండేటువంటి హాస్టళ్ళకి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 100,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాయి. మరి కనీసం అమ్మాయిలు ఉండే చోట, సరే అబ్బాయిలకు కూడా ఉండాలి చిన్నపిల్లలకి, కానీ అమ్మాయిలు ఉండే దగ్గర అయినా సరే కనీసం సేఫ్టీ, వాళ్ళకు మరుగుదొడ్లు, వాళ్ళకు నీళ్లు, స్నానాలకు, వాళ్ళకి శానిటరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు అవన్నీ ఉన్నాయా లేదా ఒక్కసారి గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్టల్ కూడా మీరు ఒకసారి పోతే నిజంగా గవర్నమెంట్ కూడా కదలికి వస్తుంది. అందేవి మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినట్టు కాదు, కేవలం మహిళలకు సంబంధించినటువంటి విద్యార్థినులకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినట్టే. అక్కడేం ఫ్రీగా చేస్తలేరు, 1,000 కోట్ల రూపాయలు నిధులు విడుదలవుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. కాబట్టి దయచేసి వాటిని కూడా ఒకసారి సందర్శిస్తే అక్కడ ఉండేటువంటి అధికారులు భయపడతారు, ఇష్టమైనట్టు బిహేవ్ చేయరు. ఎందుకంటే మన సిరిసిల్లలో ఎక్కడో ఇష్టారీతిగా బిహేవ్ చేసిర్రు. పండగలకు పాపం తల్లిదండ్రులు పోతే వాళ్ళని వేధించారు ఆడపిల్లల్ని. అట్లాంటి ఆరోపణలు వచ్చిన చోట మీరు దయచేసి వెళ్ళండి, గవర్నమెంట్ వాటికి వెళ్ళండి. ప్రైవేట్ దాంట్లోనేమో హక్కు, గవర్నమెంట్దేమో బాధ్యత. ప్రైవేటు దాంట్లో హక్కు, గవర్నమెంట్ దాంట్లో బాధ్యత. కాబట్టి దయచేసి ఉమెన్ కమిషన్ చేసింది స్వాగతిస్తున్నాం. ప్రజలు తల్లిదండ్రులు కూడా చాలామంది ఇట్లనన్నా కొంత భయపడతారేమో, మేము తల్లిదండ్రులు పోతే వాడు 1-2 లక్షలు ఫీజు కడతాడు, అసలు అయ్యేవాళ్ళంటే వారికి భయమే ఉండదు. 2 లక్షలు 1 లక్ష ఫీజు కట్టి తర్వాత రాపో అంటే కనీసం గౌరవం ఇయ్యరు, పేరెంట్స్కి కనీస గౌరవ మర్యాద ఇయ్యరు, వస్తే కూసోమన్నారు, పొమ్మన్నారు. అందుకనే ఉమెన్ కమిషను, మిగిలిన కమిషన్లు, విద్యా కమిషన్ దయచేసి ఈ విద్యను వ్యాపారంగా మార్చిన దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి గవర్నమెంట్ విద్య పెరిగే విధంగా ప్రయత్నం చేయండి.